అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 గంటలు దాటాక ఏం జరగబోతుంది, వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, అలాగే తులారాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే తులారాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తిత్వం మీకు పరిచయాలు కూడా ఉండవచ్చు. ఈ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ పని ఈరోజు మీరు మొదలు పెడతారు. అతి త్వరలో పూర్తి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా చాలా పెద్ద సమస్యతో గత కొంత కాలంగా మీరు సతమతం అవుతున్నట్లయితే దానికి ఈరోజు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. తులారాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 గంటలు దాటాక ఈ యొక్క లైఫ్లో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధువులు కావచ్చు లేదా మిత్రులు కావచ్చు, విభేదాల కారణంగా చాలా కాలం క్రితం మీకు దూరం అయిపోయారు. వారితో ఇక మీ యొక్క లైఫ్లో మాట్లాడలేరు అని కూడా మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అటువంటి వ్యక్తి మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని ఈ సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు ఎవరైతే పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీ యొక్క భవిష్యత్తు గురించి చర్చించాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక అవకాశం అయితే మీకు ముందుకు రాబోతుంది. తులారాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం వారు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కావచ్చు లేదా ప్రమోషన్స్ గురించి కావచ్చు ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అంటే అది ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశం కానివ్వండి, వ్యాపారస్తులకు వ్యాపార అవకాశం, లేదా ఎవరైనా మంచి వ్యాపారవేత్తలతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని, విదేశాల్లో వ్యాపార అవకాశాలు రావాలని, ఉద్యోగ అవకాశాలు రావాలని, ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలో ప్రవేశం దొరకాలని ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అవుతారు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఈరోజు దినఫలాల ప్రకారం మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఈరోజు జీవిత భాగస్వామితో కానీ ప్రేమ భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా వాదిస్తూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. శివారాధన మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. బుధవారం నాడు గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. చిన్న తరహా పరిశ్రమ నడుపుతున్న వారికి వారి దగ్గర సలహా మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. సాంకేతిక వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి. ప్రేమానురాగాలతో పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పటికే ఈ రోజున మీరు మీ జీవితంలో అన్నిటికీ మర్చిపోలేరు. మీరు ప్రమోషన్ పొందవచ్చును. అలాగే మీ కష్టపడి స్వభావం రివార్డులను పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉన్నదా లేనిదా అని ఆలోచించవద్దు.
అది మీకు రాను రాను లాభదాయకమని తెలుస్తుంది. మీకు సన్నిహితంగా ఉండేవారికి అంతుపట్టని మూడ్లో ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మనుగులో మీకు అత్యంత ఆనందకారులు కాగలరు. ప్రేమను అందమైన చాక్లెట్ని ఈరోజు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలా మీకు సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. దీంతో మెప్పుతో పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణీయకు కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అది కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీకు టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు వెనకాలే ఉంటుంది కనుక వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతాయి. జాగ్రత్త. బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మక కలిగి మీ యొక్క ఆలోచన కలిగిన వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్లే దూరం చేశారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటును మీ మానసిక ప్రశాంతతకు తీవ్రత విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయం పడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీ ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం పూరించిన కళల్లోనూ కొనుక్కోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడే సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు భార్య యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తవి, ఎంజైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ప్రపంచంలో విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు లేకుండా చూసుకోండి.
మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.